రామా, వాడు సీను. మోసపోయినవాడు మోసం చేసేవాడి పక్కనున్న పూచలు లెక్కిస్తారు. పూసలంటే పైసలు అనుకునేవు కాదు కాదు. నాకు తెలుసు. ఆహా, నిజంగా నీ కొడుకు వాడితో వెళ్ళుంటే బంగారం పోగేయడం ఏమో గాని నువ్వు కొప్పేసి కుమార్ గారి చేతిలో పెట్టిన బంగారం అయితే తిరిగి నీకు దక్కేదే కాదు. దానికి సంతోషించు. అదృష్టమని మీరు, దురదృష్టమని నేను. ఏమోలే, దేనికైనా రాసి పెట్టి ఉండాలి. పద్మ, కంటికి కనిపించని విడదీయరాని బంధాలు కొన్ని పెనవేసుకుని ఉంటాయి. కళ్ళు మూసుకున్నంత మాత్రాన కనుమరుగైపోతాయి అనుకోవడం మాత్రం అమాయకత్వం. నిజమేనే, బలంగా ఎవరో కోరుకున్నట్టున్నారు. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయిలేండి. పార్టీలు ఎన్నైనా ఉన్నాయి. నా కొడుకుని వెళ్ళనివ్వకుండా సేవ్ చేసినందుకు రామలక్ష్మికి మనందరం కలిసి పార్టీ ఇవ్వాలి. నాకొకటి అర్థం కావట్లేదు. ఆ కోతి కుమార్ మోసగాడని రామలక్ష్మికి ఎలా తెలిసింది? చెప్తాను పిన్ని. బావకి వీడుకోలు చెప్పడానికి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు వెంకట్రావు మావయ్య ఆ కుమార్కి ఫోన్ చేయడం, అతను కూడా దుబాయ్లో ఉండొచ్చినట్టు ఎక్స్ట్రాలు మాట్లాడడం, అప్పుడే నాకు అనుమానం వచ్చింది.